122వ శ్లోకము. దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజిత. ఈ శ్లోకంలోని మొదటి నామం దేవేశీ. ఇది 607వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దేవేశ్యై నమః అని చెప్పాలి. దేవ అంటే దేవతలకు, ఈశి అంటే పాలకురాలు, దివ్ అంటే వెలుగు అని అర్థము, దివము అంటే వెలుగుల లోకము అని అర్థము, దేవతలు అంటే వెలుగుల లోకమునకు చెందినవారు అని అర్థము. అంటే వెలుగుల లోకము సూక్ష్మమైనది. ఈ వెలుగుల లోకానికి చెందిన దేవతలు సూక్ష్మమైన వారే. ఇటువంటి సూక్ష్మమైన వెలుగుల లోకమునకు సంబంధించిన దేవతలందరికీ కారణభూతురాలు, ప్రధానమైన పాలకురాలు అయినది అని ఒక అర్థం. దేవ అంటే ప్రత్యేకంగా ఈశ్వరుడు లేదా శివుడు అని అర్థం వస్తుంది. కామేశ్వర ప్రాణనాడి అన్న నామం యొక్క వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. కామేశ్వరుడి సృష్టికి ఉన్ముఖము కావాలంటే కావలసిన వ్యక్త స్వరూపిణి అమ్మవారే. ఈ నామానికి ఈ 3 అర్థాలు చెప్పుకోవచ్చును. 1 దేవతలకు పాలకురాలు, 2 శివుని ప్రాణేశ్వరి, 3 వెలుగుకు సంబంధమైన వాటి మూల కారకురాలు. ఈ శ్లోకంలోని తర్వాతి నామం దండనీతిస్థా. ఇది 608వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దండనీతిస్థాయై నమః అని చెప్పాలి. సమస్త విశ్వాన్ని పరిపాలించే శ్రీ మహారాజ్ఞి అమ్మవారు. రాజ్య పాలనాధికారులు ఆచరించవలసిన విధానాలు, అవలంబించవలసిన పద్ధతులు చాలా ఉంటాయి. పరిపాలన సక్రమంగా ఉండాలంటే ఎవరు చేయగలిగిన పనులను వారి చేత చేయించాలి. అలా చేయిస్తూ పైనుండి పర్యవేక్షణ చేయాలి. ఇదంతా రాజనీతి క్రిందికి వస్తుంది. దీనితో పాటే లోకనీతి, దండనీతి కూడా ఉంటాయి. అనురాగవల్లి అయిన అమ్మవారు అందరినీ మాతృస్వరూపినిగానే సాకుతుంది, రక్షిస్తుంది, అవసరమైతే శిక్షిస్తుంది కూడా. తప్పుడు త్రోవలో పోయే వారిని, దుష్టబుద్ధులు గల దుర్మార్గులని శిక్షిస్తుంది. అయితే ఈ దుర్మార్గులందరినీ ఒకే విధంగా శిక్షించదు. వారి వారి దుష్టత్వాన్ని బట్టి, వారు చేసే దుష్కార్యాలను బట్టి శిక్షిస్తుంది. ఇలా శిక్షించడానికి దోహదపడే శాస్త్రమే దండనీతి శాస్త్రము అంటారు. ఈ దండనీతిని పరిపాలకులందరూ అమలు పరుచుకోవాలి. ఈ దండనీతిలో కూడా అమ్మవారి ఆజ్ఞలు, అవలంబించిన విధానాలే ఉంటాయి. కాబట్టి అమ్మవారు దండనీతిస్థ అయింది. దండము అంటే దండన అనే అర్థము కాకుండా మనలో సూటిగా ఉండే వెన్నెముక అని కూడా సంకేతార్థం ఉంది. యోగదండము, మేరుదండము, బ్రహ్మదండము అని కూడా వెన్నెముకకు పేర్లు ఉన్నాయి. నీతి అంటే దోహదము, గైడెన్స్ అని, ప్రణాళిక, ప్లాన్, విధానము అని కూడా అర్థాలు ఉన్నాయి. ఈ 2 అర్థాలను బట్టి దండనీతి అని అంటే వెన్నెముకకు సంబంధించిన ప్రణాళిక అనే అర్థం వస్తుంది. వెన్నెముకకు సంబంధించిన ప్రణాళిక అంటే కుండలిని యోగమే. దండనీతిస్థ అంటే ఈ కుండలిని యోగమునందు ప్రధానముగా ప్రతిపాదింపబడినది అని అర్థం వస్తుంది. ఈ నామానికి ఈ 2 అర్థాలు చెప్పవచ్చును. 1 దండనీతి శాస్త్రమునందరి విషయములుగా ఉండునది. 2 కుండలిని యోగమునందు ప్రధానముగా ప్రతిపాదింపబడినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామం దహరాకాశరూపిణి. ఇది 609వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దహరాకాశరూపిణ్యై నమః అని చెప్పాలి. దహర అంటే హృదయములో ఉండు, ఆకాశ అంటే చోటు, రూపిణి అంటే రూపముగా ఉండున్నది. ఆకాశము, గగనము, శూన్యము అని అనడంలో ఆకాశం అంటే శూన్యము అనే అర్థము చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఆకాశాద్వాయ వాయురోగ్ని అన్నాత్ పురుష అనే తైత్తిరీయములోని బ్రహ్మవల్లి ప్రకారము ఆకాశంలో నుండే మిగిలిన భూతాలు, ఔషధులు, అన్నాదికాలు వస్తున్నాయని చెప్పబడుతుంది. దీనిని బట్టి చూస్తున్నప్పుడు ఏమీ లేనట్లుగా కనబడేదే కానీ వాస్తవానికి ప్రపంచంలోని సమస్త అన్ని తనలో లీనము చేసుకున్నది ఉన్నదే ఆకాశము. అందుచేత ఆకాశాన్ని పూర్ణము అనాలి గాని శూన్యము కాదు అని తెలుస్తోంది. తనలో అన్నీ కరిగి ఉన్న నీళ్లు వేడెక్కడము ప్రారంభిస్తే ఆ నీళ్లలో లీనమై ఉన్న పంచదార మొదలైనవన్నీ మళ్ళీ పునఃస్ఫటికీకరణ క్రియగా బయటకు వ్యక్తమైనట్లే ఆకాశంలోంచి సృష్టిగా అన్ని పదార్థాలు బయటకు వ్యక్తమవుతాయి. ఇలాంటి పూర్ణమైన ఆకాశమే ప్రతి జీవి హృదయంలోనూ చోటు రూపములో ఉండేది.
హృదయంలో ఈ చోటు కనబడకుండా ఉంటుంది కాబట్టి దీనిని మాటు అనవచ్చును. బయట ఉన్న ఆకాశాన్ని చోటు అనాలి. ఈ చోటుకు స్పందన అనేది అభిలక్షణంగా ఉంటుంది. బయట ఉండే ఈ చోటు యొక్క స్పందనను బట్టి పాలపుంత గెలాక్సీలు సంకోచిస్తే వ్యాకోచిస్తూ జీవనానికి కారకమవుతున్నాయి. అలాగే జీవి హృదయంలోని చోటు యొక్క స్పందనను బట్టే ఊపిరితిత్తులు సంకోచించి వ్యాకోచించి తద్వారా శ్వాస ప్రసారం జరగడం, ధమనులు మంచి రక్తాన్ని హృదయం నుండి తీసుకువెళ్ళడము, శిరలు చెడు రక్తాన్ని హృదయానికి తీసుకురావడము, తద్వారా రక్త ప్రసరణ జరగడము ఇత్యాది ముఖ్యమైన కార్యక్రమాలు మనలో నిర్వహింపబడుతుంది. ఈ బయట ఉండే చోటుకు రూపము ఆకారం ఉండకపోవచ్చు, కానీ హృదయంలో ఉండే చోటుకు రూపం ఉంటుంది. ఈ రూపంగా ప్రతి జీవి హృదయంలోనూ ఉన్నది అమ్మవారే అని ఈ నామం చెబుతుంది. సంకల్పాలన్నీ ఇక్కడ నుండి పుట్టి బుర్రలోకి పోతాయి. అవి తర్వాత దేహం ద్వారా బాహ్యంగా ఆచరింపబడతాయి. హృదయస్థ నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. హృదయమందలి చోటు రూపములో ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామం ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ఇది 610వ నామం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజితాయై నమః అని చెప్పాలి. ప్రతిపత్ పాడ్యము నుండి ముఖ్యమైన రాకా ప్లస్ అంత, రాకా అంత అంటే పూర్ణిమ వరకు ఉండు తిథి మండల తిథి వర్గముచే పూజిత పూజింపబడునది. ఈ నామము చాలా ముఖ్యమైన నామము. ఈ నామానికి చాలా హేతుబద్ధమైన శాస్త్రీయమైన యోగపరమైన వివరణ ఉంది. అమ్మవారి పంచదశాక్షరి మంత్రానికి 15 అక్షరాలు ఉంటాయని మనకు తెలుసు. అలాగే ఒక్కొక్క పక్షంలో 15 తిథులుంటాయని తెలుసు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క బీజాక్షరం చొప్పున సమన్వయించుకుంటే సరిగా 15 తిథులకు 15 బీజాక్షరాలు సరిపోతాయి. ప్రతిపత్ అంటే శుద్ధ పాడ్యమి, రాక అంటే పూర్ణిమ. కాబట్టి ఈ పంచదశి మంత్రాన్ని శుక్లపక్షానికి చెందిన 15 తిథులతో సమన్వయపరుచుకొని అమ్మవారిని ధ్యానించి అర్చించాలి. ప్రతి మాసానికి చెందిన శుక్లపక్షంలోని పాడ్యము నుండి పూర్ణమి దాకా పూజింపబడేది అని ఈ నామానికి సూటి అర్థము. తిథులకు సంబంధించిన నిత్యాదేవతల వర్గంచే పూజింపబడినదని ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. పై రెంటిలో మొదటి అర్థానికి ఇంకా శాస్త్రీయమైన వివరణ కావలసి ఉంది. ఈ నామంలో ప్రతిపత్, ముఖ్య, రాక పదాలకు ప్రత్యేకమైన అర్థాలున్నాయి. ప్రతిపత్ అంటే పాడ్యమే అనే అర్థము అయినా బహుళ పాడ్యమి కాకుండా శుద్ధ పాడ్యమే అనే నిర్ధారణ ఈ పదంలో ఉంది. ప్రతిపత్ అంటే ప్రతిపాదన చేయునది, అంటే మాసములోని తిథుల వరుసను ప్రతిపాదన చేయునది, అంటే మొదటి తిథి అని అర్థము. మాసంలో మొట్టమొదటగా వచ్చేది శుద్ధ పాడ్యమే కదా. ముఖ్య అనే పదము ముఖము పదము నుండి ఉత్పాదింపబడింది. ముఖము లేదా ఆముఖము అంటే ముందర లేదా మొదలు అనే అర్థం కూడా ఉంది. దీనిని బట్టి ముఖ్య అంటే ప్రారంభానికి సంబంధించిన అనే అర్థం వస్తుంది. రాక అంటే పూర్ణిమ అనే అర్థం అయినా పరిపూర్ణమైన పూర్ణిమ లేదా వెన్నెల పొర్లిపోనట్లుండు చంద్రుడు అన్న రాత్రి అని చెప్పుకోవాలి. ఇలాంటి పూర్ణిమలు సంవత్సరం మొత్తం మీద 2 వస్తాయి. ఒకటి ఆశ్వయుజ పూర్ణిమ, రెండోది కార్తీక పూర్ణిమ. ఈ 2 శరదృతువునకు సంబంధించిన పూర్ణిమలు. ఖగోళ శాస్త్రంలో ఈ రాకా చంద్రుణ్ణి హార్వెస్ట్ మూన్ అంటారు. మళ్ళీ 2 పూర్ణిమలలో మొదటగా వచ్చేది అశ్వయుజ పూర్ణిమ అవుతుంది. ముఖ్య అనే పదము పైన చెప్పిన అశ్వయుజ పౌర్ణిమ అనే అర్థాన్ని నిర్ధారిస్తుంది. ఎందుకంటే అమ్మవారికి సంబంధించినవన్నీ చంద్రుని పరంగానే సమన్వయపరచుకోవాలి. ఈ చంద్రుడు మొట్టమొదటి రాశి అయిన మేషంలో మొట్టమొదటి నక్షత్రమైన అశ్వినిలో ఉండగా వచ్చే మాసమే అశ్వయుజ మాసము. అశ్విని ఉన్న చంద్రునికి సరిగ్గా 180 డిగ్రీల ఎదురుగా సూర్యుడు ఉన్నప్పుడు వచ్చే పౌర్ణిమ అశ్వయుజ పూర్ణిమ అవుతుంది. ఈ పూర్ణిమ దినానికి ముందు 15 రోజులు, తర్వాత 15 రోజులు కలిసి అశ్వయుజ మాసం అవుతుంది. అమ్మవారి పరంగా సంవత్సరంలో అశ్వయుజ మాసము మొదటిది అవుతుంది. కాబట్టి ప్రతిపన్ముఖ్య రాకాంత అంటే అశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి అశ్వయుజ పూర్ణమి వరకు అనే అర్థం వస్తుంది. ఈ 15 రోజులు అమ్మవారు విశేషంగా పూజింపబడుతుంది. ఇది యోగపరమైన ఆరాధనా విధానం. అయితే శరన్నవరాత్రులు ఇవేనా అంటే ఈ 15 రోజుల్లోనే శరన్నవరాత్రులు కూడా వస్తాయి. మరైతే నవరాత్రులు ఏమిటి? అది వేరే కథ. బండాసుర సంహారము అశ్వయుజ శుద్ధ నవమి రోజున జరిగింది. ఆ మర్నాడు దశమి రోజున ఆనందంగా పండగ చేసుకుంటారు. కాబట్టి మొత్తం దశరాత్రులుగా దసరా అనే పదం వచ్చింది.
విజయానికి సంబంధించిన దశమి కాబట్టి విజయదశమి అయింది. ఇది సాధారణంగా దసరా ఉత్సవాలు జరుపుకునే ఆరాధనా విధానం. ఈ నామానికి ఈ 3 అర్థాలు చెప్పుకోవచ్చును. 1. పాడ్యము నుండి పూర్ణిమ వరకు ఆరాధింపబడునది. 2. నిత్య దేవతలచే పూజింపబడునది. 3. అశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి ఆశ్వయుజ పౌర్ణిమ వరకు ఆరాధింపబడునది.